శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ రాశుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరవనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాశుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. వృషభ రాశి వారికి వారం రోజుల కాలమును చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు. 5 గ్రహాల యొక్క స్థితి సంచారము విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి కుజులు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో శని గారు బాగున్నారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే వ్యాపార జీవితం కూడా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయనే చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకుంటూ మనకి ఈ మాత్రంగా బాగుంది కదా అని తృప్తి పడాలి. ఇంతకన్నా ఎక్కువగా బాగుండాలి, ఇంకేముంది అద్భుతంగా ఉండాలి మాకు అంటే అది ఇప్పట్లో సాధ్యపడదు. ఎవరికైనా మనస్పర్ధలు ఉన్నట్టయితే ఈ రకంగా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఇవాళకి ఇవాళే అన్ని సెట్ అయిపోయి మనకి బ్రహ్మాండంగా ఉంది, ఉండేటట్టుగా ఉండాలి అని మటుకు కోరుకోవద్దు. అవి గ్రాడ్యువల్ గా పెరుగుతూ వెళ్తాయి. చక్కటి అభివృద్ధి మార్గంలోనే ఉంటారు మీరు. కాబట్టి నిదానంగా ఏదైతే సంబంధ బాంధవ్యాలు చెడిపోతున్నాయి అని అనుకుంటారో అక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. కుటుంబ విషయంలో కూడా ఇదే పద్ధతి పాటించండి. అన్యోన్యత పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి, ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధన ఆదాయం పెరుగుతుంది, అనుకోని విధంగా వచ్చే ధనము కూడా బాగుంటుంది. అలాగే
ఏదైనా సంఘంలో మీకు అపవాదు గాని లేదా అగౌరవం గాని ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. దీని నుంచి మీరు రక్షించబడాలి అంటే కొన్నాళ్ళు ఓర్పు వహించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాతృవర్గ రీత్యా వారి ఆరోగ్య నిమిత్తము, అలాగే మీ ఆరోగ్య నిమిత్తము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం బాగుంటుంది, బాలేదు జాగ్రత్త తీసుకోమని కాదు. దాని అర్థం ఏంటంటే ఎక్కడ అయితే ఇబ్బంది పడతామో ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే ఇక్కడ రవి గారి యొక్క స్థితి ఎప్పుడైతే నీచ స్థానంలో ఉందో అనారోగ్యం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏర్పడకుండా ఉండడానికే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవ ముందుగానే కొన్ని చేసుకుంటే నిరోధకాలు మనకి ఆత్మస్థైర్యము పెరుగుతుంది, చక్కగా మీకు అనారోగ్యాలు లేకుండా తగ్గిపోతాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక సంతాన విషయంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. సంతానం యొక్క బాంధవ్యం ఏదైతే ఉందో అది మీకు వ్యతిరేకమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వ్యతిరేకత కనిపించబోతోంది అనుకున్నప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వారి యొక్క అభివృద్ధి బాగుంటుంది. అలాగే మీకు ఆరోగ్యం చేకూరడము, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడము, మిత్రువుల యొక్క సహాయ సహకారాలు పెరగడము, సంఘంలో పరపతి గౌరవము ఇవన్నీ పెరగడము, ఇలాంటివన్నీ బాగుంటాయి. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో గురువు గారు అపవాదులు ఇచ్చే విధంగా ఉంటారు. షష్ఠ స్థానంలో కుజుడు ఇలాంటి వాటివన్నిటిని తీసవతల పడేస్తుంటారు. ఇలా పరస్పర విరుద్ధమైన వస్తున్నప్పుడు మనం మౌనం వహించడం చాలా మంచిది. ఏదైనా వచ్చినా అవి పోయేటట్టుగా మళ్ళీ మీకే మంచి ఆలోచనలు వచ్చి చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అద్భుతమైన కాలము. వారి కష్టానికి తగినటువంటి ధనము వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే స్త్రీల విషయంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అంటే ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడము, దైవభక్తిని పెంపొందించుకోవడము ఇత్యాదివి చేయడం చాలా చాలా మంచిది. విద్యార్థులు ఇంకొద్దిగా కష్టపడి మీ విద్యని అభ్యసించుకోండి. అలాగే వ్యవసాయదారుల విషయంలో మీ కష్టానికి సరిపడా శ్రమ, ఆ శ్రమకి సరిపడా మీకు ధనం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి దశమ స్థానంలోకి వచ్చి అద్భుతమైనటువంటి ఉద్యోగ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా మార్పుల విషయంలో ఏమీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. కాబట్టి ఈ ఉన్న ఫలితాలకే జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాల 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి సంకల్ప బలం నెరవేరుతుంది. కాబట్టి చక్కటి ఓర్పుతో ముందరికి వెళ్తూ లలిత సహస్రనామ పారాయణని విడవకుండా చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా అభివృద్ధి ఉంటుంది. శుభం.